అధ్యాయానికి వచ్చేసాడనంటే తత్పదార్థానికి సంబంధించినటువంటి విశ్లేషణ దాదాపు పూర్తిగా వచ్చింది. కాబట్టి అతను కూడా ఏమనిపిస్తుంది, భగవంతుడు అంటే ఇది, బ్రహ్మస్వరూపం అంటే ఇది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేస్తుంది. అలా అవగాహన వచ్చేసింది కాబట్టి అర్జునుడు దానిని ఎక్స్ప్రెస్ చేశాడు. ఏమని మోహోయం విగతో మమ అనే మాట అన్నాడు. ఇప్పుడు ఇంకా మోహయం విగత మమ అని అంటూనే మళ్ళా నిన్ను నేను చూడాలని నేను కోరుకుంటున్నాను అని తెలుసుకోలే. అంటే ఇక్కడ ఇంకొక అర్థం ఏమిటంటే తత్పదార్థం అనేటువంటి దాన్ని విచారణ చేసిన తర్వాత తత్పదార్థములోనే త్వం ఉందా లేదా త్వం వేరు తత్వేరుగా ఉందా, ఇవి రెండు ఏంటి? ఇప్పుడు ఈ శరీరం ఉంది, అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం. నిర్వాణ షట్కంలో చివరి శ్లోకం వస్తుంది. దాంట్లో అహం నిర్వికల్పో నిరాకార రూప విభుత్వాచ సర్వత్ర, విభుత్వాచ సర్వత్ర అన్నాడు. అంటే సర్వమునకు నేను విభువుడు అని అన్నాడు. అని గమనాడు. మళ్ళీ సర్వేంద్రియాణం అన్నాడు. అంటే ఇంద్రియాలకు కూడా నేనే ప్రభువును అని అన్నాడు. ఇంద్రియాలకు ప్రభువు నేనే, ఈ సర్వమునకు కూడా ప్రభువుని నేనే. అంటే అక్కడ ఏమైంది? అప్పుడు ఈ సర్వమునకు ప్రభువు నేనైనప్పుడు ఈ ఏ జగత్ అయితే ఉన్నదో ఆ జగత్తులోని ఈ ఇంద్రియములు కూడా ఉన్నవి. అంటే ఈ ఇంద్రియములు ఆ జగత్తు రెండు ఒకటే. అంటే ఈ శరీరము ఈ జగత్తు రెండు ఒకటే. ఇవి రెండు వేరు వేరుగా కనిపిస్తున్నాయి కానీ నిజంగా వేరు వేరు కాదు. నిజంగా వేరు వేరు కాదు. ఈరోజు ఉదయం సంసారం కిం అని ఒక క్లాస్ జరిగింది. ప్రశ్నోత్తరిలో సంసారం కిమస్తి అంటే దానికి సమాధానముగా అవిద్య అని చెప్పారు. నేను ఇప్పుడు సంసారం అనగా ఏమి అని ఒకటి చెప్పాను. మళ్ళా సంసారమునకు మూలం ఏమిటి అనేది చెప్పాను. అంటే ఈరోజు చెప్పాను, నిన్న కూడా చెప్పినాను. ఈ రెండింటినీ మీరు ఒకసారి పరిశీలన చేస్తే మీకు అది అవగాహన అవుతుంది. ఒకసారి చూడండి. రేపు మన్నాడు కూడా జరగబోతుంది. అది ఇంకా పూర్తిగా కంక్లూషన్ కాలా, అవుతుంది, స్లో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ జగత్ ఈ శరీరం రెండు వేరు వేరు కాదు. ఈ శరీరము జగత్తులో ఉంది అనేది ఇప్పుడు స్పష్టం కావాలి. అందుకే అక్కడ చెప్పిండేది విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియ. అంటే ఈ ఇంద్రియాలన్నింటికి ఈ సకల జగత్తుకు కూడా నేనే విభువును. నేనే విభువును అంటే ఆ రెండింటికి సాక్షిగా ఉన్నటువంటి స్వరూపం ఏదో అది నేను. ఈ శరీరం కాదు. ఈ శరీరములో ఉన్నాను ఆత్మగా అనుకోవడం కూడా కాదు. ఈ శరీరం వరకే పరిమితమైనటువంటిది కాదు అది. అప్పుడు ఈ శరీరము ఈ జగత్తులోనిదే అయిపోతుంది. ఈ జగత్తులోనిదే అయినప్పుడు ఈ జగద్రూపంగా ఉండేటువంటిది అంటే మొదట్లో చెప్పుకున్నాం కదా, విరాట్ విశ్వడు. ఇందులో కూడా 11వ అధ్యాయం ప్రారంభంలో చెప్పుకున్నాం. విరాట్ విశ్వడు, విశ్వడే విరాట్, విరాటే విశ్వడు. అంతేగాని వేరు కాదు. 11వ అధ్యాయము మొదట్లో ఇంట్రడక్షన్లో ఉంది అది ఒకవేళ మీరు కనుక వినకుండా ఉంటే మళ్ళీ వినవచ్చు, అది తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ అది మనకు స్పష్టం కావాలి. ఏమని? ఈ విరాట్ విశ్వడు రెండు వేరు వేరు కాదు, రెండు వేరు వేరు కాకుండా ఒకటే అని తెలియడం కోసం అర్జునుడి నుంచినే ప్రశ్న వస్తుంది. ఏమని? ఏవం
మీరు మీరు చెప్పినట్లుగా అంటే పరమాత్మతో మాట్లాడుతూ ఏతత్ యథార్థత్వం యథార్థత్వం యథార్థంగా ఉన్నదే మీరు చెప్పారు. భగవంతుని ఉద్దేశించి అంటున్నాడు, యథార్థముగా ఏది ఉన్నదో దానినే మీరు చెప్పినారు. ఆత్మానం పరమేశ్వర, హే పరమేశ్వర పరమపురుష, ఉన్నటువంటి దానిని మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పినారు. అంటే 10వ అధ్యాయంలో ఆదిత్యానామహం విష్ణు అని మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ అని అంతవరకు చెప్పినట్టు ఈ విభూతులన్నీ ఇవన్నీ ఏకాంశన స్థితో జగత్ అని అన్నాడు. ఒకే అంశలో ఉన్నాయి అని అన్నాడు. ఒకే అంశలో ఉన్నప్పుడు నేను ఇప్పుడు దాన్ని స్పష్టంగా చూడాలని అనుకుంటున్నానని అర్జునుడు ఇక్కడ ప్రశ్న వేసి అడిగాడు. ద్రష్టుం ఇచ్చామి తే రూపం, నీ యొక్క రూపమును ద్రష్టుమిచ్చామి, నేను చూడాలనే ఉత్సుకతతో నేను అడుగుతున్నాను. ఐశ్వరం పురుషోత్తమ, ఐశ్వరం అని అన్నప్పుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు భగవంతుడు. షడ్గుణైశ్వర్యం ఇందులో ఏం చెప్పాడు ఆచార్యులు? అబ్బా అదే చెప్పారు ఇక్కడ చూడండి. తవ జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజు, ఇవి ఆరు లక్షణములు భగవంతుని యందు ఉంటాయి. ఏంటంటివి? జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము, తేజస్ సంపన్న. అంటే భగవంతుని గురించి ఒక డెఫినేషన్ చెప్పారు. భగవాను వాచ కదా ఇక్కడ ఉంటుంది భగవద్గీతలో. ఈ భగవాను వాచ అనేటువంటి దాంట్లో భగ అనే దాని గురించి ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్సు శ్రేయ వైరాగ్యస్య అథ మోక్షస్య షన్నాం భగ ఇతింగన. 6 లక్షణములు సమానమైన స్టేజ్లో ఉన్నాయి. సమానంగా ఉండాలి, ఒకటి హెచ్చు ఒకటి తక్కువ లేదు, అన్నీ సమానంగా. అలా ఉంటే దానిని భగ సంజ్ఞ చేత చెప్పడానికి వీలు. ఏమిటి 6? ఐశ్వర్యం, ధర్మము, యశస్, శ్రియము, వైరాగ్యము, జ్ఞానం. ఇవి 6 ఒకటి హెచ్చు ఒకటి తక్కువ లేకుండా ఉండాలి. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఐశ్వర్యం ఉంటే బలం ఉండదు, బలం ఉంటే ధనం ఉండదు, ధనం ఉంటే తేజస్సు ఉండదు, తేజస్సు ఉంటే జ్ఞానం ఉండదు, జ్ఞానం కూడా ఒకవేళంటే వైరాగ్యం ఉండదు. చూడండి ఎట్లా ఉంటుంది. ఇది మనలో ఉండేటువంటి. కానీ భగవంతుని యందు 6 సమానముగా ఉంటాయి. అలా ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్సు శ్రేయ వైరాగ్యస్య అథ మోక్షస్య, లేకపోతే వైరాగ్యస్య అథ జ్ఞానస్య షన్నాం భగ ఇతి. షన్నాం భగ, భగ అంటే ఈ 6 కలిపి భగ అంటే. వాన్ అంటే కలిగిన వాడు, ధనవాన్ అంటే కదా, ధనవాన్ అంటే ధనము కలిగిన వాడు. అట్లాగే భగవాన్ అంటే ఈ 6 కలిగిన. ఇప్పుడు ఇక్కడ 6 ఉన్నాయి. అందుకే శంకరాచార్య స్వామి వారు షణ్మతాచార్య స్థాపకాయ నమః అని శంకరాచార్య స్వామి వారికి ఒక మంత్రం ఉన్నది.
ఈ షణ్మతాచార్య స్థాపకుడు అనంటే నాకు ఒక డౌట్ ఉండేది. దానికి ఏం చెప్పారంటే 6 మతములను శంకరాచార్య స్వాముల వారు అంగీకరించినారు, అందుకని శంకరాచార్య స్వాముల వారిని షణ్మతాచార్య స్థాపకాయ నమః అని నామముతో పూజిస్తారని చెప్పినారు. 6 మతాలు ఏమేనంటే వైష్ణవం, శైవం, శాక్తేయం, గణపత్యం, శౌరం, కౌమార్, ఇవి 6 మతములను ఆచార్యుల వారు అంగీకరించినారని చెప్పినారు. వీళ్ళు చెప్పినారు. కానీ 6 అంగీకరిస్తే నేను మళ్ళీ ఒక ప్రశ్న వేశాను, మరి అద్వైత స్థాపకుడు కదా, అద్వైత మతం కదా, మరి ఈ 6 మతాలని ఎందుకు స్థాపించినారు అని చెప్పి నేను అడిగాను. వాళ్ళు అన్నారు, ఈ 6 మతాల్లో ఉంటే కూడా ఈ 6 మతముల నుంచి వాళ్ళు అక్కడికి చేరుతారు అని చెప్పారు. ఏమో తర్వాత నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామీజీ ఉపన్యాసములో నేను విని అప్పుడు నేను తృప్తి పడ్డాను. ఏమిటంటే ఇదే, ఇవి 6 ఉన్నాయి చూడండి. ఏంటివి? ఐశ్వర్యస సమగ్రస్య ధర్మశేష శ్రేయ వైరాగ్యస్య అథ జ్ఞానస్య ఇది షణ్ణాం భాగ ఇది. ఈ 6 ఉన్నాయే, ఈ 6కి సంబంధించి భగవంతుని యొక్క తత్వమును ఈ 6 ద్వారా ప్రకటింపజేసి ఈ 6 ఎక్కడైతే ఉన్నాయో, 6 సమగ్రంగా ఎక్కడున్నాయో అది భగవంతుని యొక్క లక్షణం అని చెప్పి ఆ షణ్మతమును స్థాపించిన వాడు అంటే 6 లక్షణములతో భగవంతుని యొక్క స్వరూప స్థితిని ప్రకటించినటువంటి వాడు కాబట్టి ఆచార్యుల వారికి షణ్మతాచార్య స్థాపకాయ నమః అని అక్కడ స్వామివారిని ఆరాధిస్తున్నామని స్వామి చెప్పిన తర్వాత ఇది కరెక్ట్ అని నా మనసు అంగీకరించిన. సరే, అటువంటి ఈ ఐశ్వర్యం కలిగినటువంటి పరమేశ్వర, నీ యొక్క ఐశ్వర్యాన్ని నేను చూడగోరుచున్నాను హే పురుషోత్తమ అని అడిగాడు. పురుషులలో ఉత్తముడు అంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పురుష రూపంగా ఉన్నాడు చూడడానికి, కానీ ఉత్తమ పురుషుడు. తర్వాత మళ్ళీ చూడండి, అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్నలోనే 4వ శ్లోకం, మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. చూడండి, ఇక్కడ అడుగుతున్నాడు, స్వామి మీరు ఇంతవరకు నాకు చెప్పినారు కదా, ఇది ఒకసారి నాకు మీ రూపాన్ని చూపించండి. అట్లా అడగల. మన వాళ్ళు అడిగేది కూడా ఎట్లా అడుగుతారంటే, అది ఎట్లా, ఇది ఎట్లా అని అడుగుతాం. అట్లా అడగచ్చా? తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేక్షతే జ్ఞానం. మనం ఏదైనా అడిగేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనకు తెలుసుకోవాలని అనుకుంటున్నటువంటిది లోకంలో ఉండేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామా, అలౌకిక విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నామా? పోనీ అలౌకిక విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నప్పుడు ఎవరిని అడుగుతున్నాను, అతను నిజంగా తెలిసిన వాడని మనం అనుకుంటున్నామా, తెలియని వాడని మనం అనుకుంటున్నాం? కొద్దిగా పరిశీలన చేయాలి మనం కూడా. ఊరికే వెంటనే పోయి ఎవరినంటే వాళ్ళందరినీ అడిగేయడం కాదు, ఎవరినంటే వాళ్ళందరినీ అడగకూడదు, పైగా వాళ్ళు చెప్పిన దాన్ని అంతటినీ నమ్మకూడదు. అక్కడ శాస్త్రము ప్రమాణము ఉన్నదా లేదా? శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఉపనిషత్తు చెప్తాది. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాణ్ణి మనం ఆశ్రయించాలి. కానీ మళ్ళీ శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడని కూడా వాళ్ళందరూ వాళ్ళు చెప్పుకుంటారు. అట్లా చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు, వాళ్ళ నుంచి మనకు సమాధానం కూడా రావాలిగా. అలా సమాధానాలు వచ్చి కరెక్ట్గా చెప్తూ ఉంటే మనం అట్లాంటి వాళ్ళని అడగవచ్చు, తప్పులేదు. అలా అడిగేటప్పుడు కూడా
విషయాన్ని అడిగేటప్పుడు దాన్ని ఎలా అడగాలని భగవద్గీతలో చెప్పారు. మన దగ్గరికి వెళ్ళి వినయంగా ఏ సమయంలో మనం అడగాలనో, అంటే వారు చెప్పగలిగేటువంటి స్థితిలోనే ఉన్నారా లేదా వారు ఏమన్నా బిజీగా ఉన్నారా, అంటే వాళ్ళు బిజీగా అంటే వాళ్ళు కూడా లౌకిక వ్యవహారంలో ఉంటారని కాదు. లౌకిక వ్యవహారాలు కాకపోయినా వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది, వారి మానసిక పరిస్థితి ఎలా ఉంది, అంటే ప్రారంధాన్ని అనుసరించి జ్ఞానులకు కూడా ఆరోగ్య పరిస్థితులు సక్రంగా లేకుండా పోవచ్చు. అంతేకాకుండా శారీరక పరిస్థితుల్లో కూడా ఏదేదో ఎక్కడెక్కడో ఉండాల్సిన పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి అతని మానసిక పరిస్థితి కూడా ఎలా ఉంది అవన్నీ కూడా చూసుకొని ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి అడగాల్సి ఉంటుంది. అట్లా లేకుండా స్వామి దీన్ని ఏం చేయమంటారు, ఎట్లా చేయమంటారు అని కొన్ని ఫోన్లు అడుగుతారు. కొన్ని ఫోన్లో అడిగితే చెప్పచ్చు. స్వామీజీని అడుగుతూ ఉంటారు. స్వామీజీని నేను కూడా అడుగుతాను. స్వామీజీని నేను ఒకసారి ఏం చేశానంటే ఆనందము అనేటువంటి విషయం పైన ఆనందమయ కోశము తైత్రీయోపనిషత్తులో వస్తుంది. తైత్రీయోపనిషత్తులో వచ్చినటువంటి ఆనందమయ కోశముల గురించి సచ్చిదానందం బ్రహ్మ అని ఉన్నది. ఇక్కడ మనకి ఈ సచ్చిదానందం బ్రహ్మలో ఉండేటువంటి ఆనందము, ఈ ఆనందమయములో ఉండేటువంటి బ్రహ్మము, ఇవి రెండింటినీ చూపించి నేను ఇప్పుడు ఆనందమే బ్రహ్మ కదా స్వామీజీ, ఆ ఆనందం అనేటువంటి దానిని, ఈ ఆనందం సచ్చిదానందం బ్రహ్మ కదా, ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఆనందం బ్రహ్మనా అని నేను ప్రశ్నేశాను. స్వామీజీ అన్నారు, మంచిది, బాగానే ఉంది, ప్రశ్న బాగానే ఉంది. దీని గురించి మనము మీరు వస్తారు కాదు, నా దగ్గరికి వస్తారుగా, అప్పుడు విచారం చేద్దాం. దీన్ని కూర్చొని విచారం చేయాల్సిన అంశం ఇది. కాబట్టి మీరు వచ్చినప్పుడు దాన్ని విచారం చేద్దాం అని అన్నారు. చెప్పలా. సరే, నేను మళ్ళీ ఏం చేశానంటే తైత్రీయోపనిషత్తు ఎత్తుకొని ఆ శంకర భాష్యమును విచారణ అంటే చూస్తూ, శంకర భాష్యంలో ఆనందమును గురించి అక్కడ ఇచ్చారు బాగా. నాకు అర్థమైంది. దాన్ని ఫోటో తీసి స్వామివారికి పెట్టి, స్వామీజీ ఇప్పుడు ఆనందం అనేటువంటి దాని గురించి భాష్యమునందు ఇలా ఉన్నది, నేను దీనిని ఇలాగే స్వీకరించవచ్చునా? నా దృష్టిలో ఇప్పుడు ఆనందం అంటే ఇదని అనిపిస్తూ ఉంది. ఆత్మస్వరూపమునందు ఆనందము కూడా అది చెప్పడానికి వీలు కాదన్నట్లుగానే అనిపిస్తూ ఉంది. దీనిని నేను స్పష్టంగా తీసుకునేదానికి తీసుకోమంటారా వద్దంటారా అని పెట్టాను. అంటే స్వామీజీకి మెయిల్ పెట్టాను. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్ అని పెట్టారు స్వామీజీ. పెట్టి కంటిన్యూ అని పెట్టారు. మళ్ళీ దాని గురించి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు అడిగితే, మీరు భాష్యంలో చూశారుగా, భాష్యంలో చూసిన ప్రకారంగా అది మీరు ఫాలో కండి అని చెప్పి కొంచెం మళ్ళా విశదీకరించారు స్వామీజీ. కాబట్టి మనం ఏం చేయాలంటే విషయమును అలౌకిక విషయమా లౌకిక విషయమా, అలౌకిక విషయం అడగాలని అనుకున్నప్పుడు అలౌకిక విషయాన్ని నాకు స్పష్టంగా చెప్పగలుగుతారా చెప్పలేరా దాన్ని చూడాలి. ముందు దాన్ని గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఆ వ్యక్తిని మనం ఆశ్రయించి అడగాలి. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు అదే పని చేస్తున్నాడు. మన్యసే యది తత్శక్యం అంటే నాకు రూపాన్ని చూపించు అని అడిగాడుగా, అడిగి గమనం ఉండిపోలేదు. మన్యసే నా చేత యది అది అంటే ఆ రూపమును తత్శక్యం నేను దానిని చూడగలిగేదానికంటే దానిని చూడగలిగేటువంటి సామర్థ్యము నాకు ఉంటే ఇక్కడ చూడండి ఎట్లంటున్నాడు, మన్యసే యది తత్శక్యం నాకు శక్యమైతే నాకు అది చూడగలిగే సామర్థ్యం ఉంటుందని మీరు భావిస్తే, ద్రష్టుమితి ప్రభు మయా ద్రష్టుమితి నేను చూడగలను అటువంటి సామర్థ్యం నాకు ఉందని మీరు భావిస్తే, యోగేశ్వర హే పరమపురుష యోగ పురుష, అందుకే శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రమును తెలిసినట్టు మహానుభావుడు. ఎందుకంటే ఆత్మస్వరూప స్థితిని పొందుట ఎలాగో చూపించేటువంటిది యోగం.
ఆత్మస్వరూప మార్గంలో వెళ్ళేదానికి ఈ ఈ శరీరాది సంఘాతాన్నంతటినీ ఏ విధంగా క్రమబద్ధంగా పెట్టి ఒక మార్గంలో నడిచి వెళ్ళాలో దాన్ని చూపించేటువంటిది యోగం. తర్వాత వృత్తిహీనం మనఃకృత్వ క్షేత్రజ్ఞ పరమాత్మని, క్షేత్రజ్ఞుడైనటువంటి ఆ క్షేత్రజ్ఞుడే నేను అని స్పష్టంగా తెలుసుకున్నటే యోగం. ఆ యోగమును గురించి స్పష్టంగా తెలిసిన మహానుభావుడు కాబట్టి యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. తతో మే, నా మే అంటే నా కొరకు, త్వం మీరు, దర్శయాత్మానం అవ్యయం, అవ్యయమైనటువంటి అది అంత గొప్పదైనటువంటి వీలు కానటువంటి మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో దానిని నేను చూడగలనని మీరు భావిస్తే, నేను చూడగలనని, చూడగలిగే సామర్థ్యము నాకు ఉన్నదని మీరు భావిస్తే అది నాకు చూపించండి, నేను చూడాలనేటువంటి కోరిక నాకు ఉన్నది అని అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు. ఇది మోహం పోలేదు కదా ఈయనకు. ఈయనకు పరోక్ష జ్ఞానం కలిగింది కానీ అపరోక్ష జ్ఞానం కలగలేదని చెప్పుకున్నాను కదా. పరోక్ష జ్ఞానం ఉంది కానీ అపరోక్ష జ్ఞానం కలగలేదు ఇతనికి. అందువల్లనే చూడాలని అనుకుంటున్నాడు. అందువల్లనే భగవంతుడు కూడా కంటిన్యూ చేశాడు. 15వ అధ్యాయం దగ్గరికి వస్తే 15వ అధ్యాయంలో పూర్తయ్యే సమయానికి అక్కడ పూర్తి అవుతుంది, భగవత్ తత్వం చెప్పేటువంటిది పూర్తి అవుతుంది. మరి 16, 17 అనేటువంటివి ఇందులో ఇంతవరకు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో దాంట్లో ఈ దైవాసుర సంపద తర్వాత శ్రద్ధ గురించి ఆ రెండింటి గురించి చెప్పడం జరుగుతుంది. అంటే వీడిని ఒకసారి కొద్దిగా మాడిఫై చేయడం, నువ్వు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి అనేది ఒకసారి పూర్తిగా దాన్ని మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుంది. 18వ అధ్యాయంలో పూర్తిగా రివిజన్ ఉంటుంది. చివరికి వచ్చేటప్పటికి ఇవంతా చేసేటప్పటికి పూర్తిగా నాకు నష్టోమోహ అని అంటాడు. కాబట్టి ఆ స్థితి రావాల, నష్టోమోహ నాకు లేదు ఇంకా మోహం అని తనంతా తన ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి ఇక్కడ అర్జునుడు అడగడం జరిగింది. ఇక్కడ ఏంటంటే రూపమును చూపించుట అనేటువంటిది డైరెక్ట్గా రూపాన్ని చూపించినాడా శ్రీకృష్ణుడు. ఇదేందో విశ్వరూపాన్ని ఈ విధంగా కూడా చూడండి ఎట్లా వేసి పెట్టారు. ఇట్లా ఇట్లా వేసి పెడితే ఇప్పుడు ఒకవేళ ఇట్లా అనుకుంటే ఇదంతా ఎవరు, ఈ శిరస్సుల వరకు ఉన్నాయి, ఈ శిరస్సులకు అవతల ఉండేది ఎవరు? అప్పుడు ఆ శిరస్సులకు అవతల వేరే ఏదో ఉన్నట్లు వచ్చిందిగా. శిరస్సులకు వేరే ఏదో ఉంటే అప్పుడు అది భగవంతుడు, అది కూడా భగవంతుడు అవుతాడుగా. అప్పుడు దానికంటే దానికి లోబడిపోయినాడు కదా ఈ రూపం అంతా కూడా. ఇదంతా వస్తుంది. దీని గురించి రేపు కొద్దిగా వివరంగా చెప్పుకొని తర్వాత భగవంతుడు ఏం చెప్తాడనే విషయాన్ని మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. हरिः ओम तत्सद। ओम सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त
మండలేకే. హర నమః పార్వతీపతయే.